హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కంచిలో ఉన్నాం. కంచిలో ఒకటే రోజులో 12 గుడులు ఎలా దర్శించుకోవాలో చూద్దాం రండి. కంచిలో మీరు రూమ్ తీసుకుంటే ఒకటి శివకంచి సైడ్ అని తీసుకొని, లేదా విష్ణు కంచి సైడ్ అయినా తీసుకోండి. ఎందుకంటే ఈ శివకంచి లేదా విష్ణు కంచి నుంచి ప్రారంభిస్తే అన్ని గుడులు ఒకే లైన్లో ఉంటాయి. మీరు అది కాకుండా కంచిలో తీసుకుంటే మీకు శివకంచికి వచ్చి మళ్ళీ విష్ణు కంచికి వెళ్ళేసరికి మీకు టైం చాలా తీసుకుంటుంది. మేము రూము విష్ణు కంచి సైడ్ తీసుకున్నాం కాబట్టి విష్ణు కంచి దగ్గరలో ఉన్న ఆలయాల నుంచి శివకంచి దగ్గరలో ఉన్న ఆలయాల వరకు మొత్తంగా 12 గుడులు ఎలా దర్శించుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను రండి. పైన కనిపిస్తున్న ఫోటోలో అన్ని ఆలయాలు శివకంచి నుంచి విష్ణు కంచి సైడ్గా మార్క్ చేసి పెట్టాను. మొదటగా మేము వెళ్ళింది శ్రీ సోనవనం సైడ పెరుమాళ్ ఆలయానికి వెళ్ళాము. దీన్నే యదోక్తకారి ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయం విష్ణుమూర్తి 108 దివ్య దేశాల్లోని ఒకటి. ఈ గుడి చాలా పెద్దదిగా ఉంది. ఈ గుడి మేము ఉన్న విష్ణు కంచి దగ్గరలో తీసుకున్న రూమ్కి చాలా దగ్గరలోనే ఉంది. తరువాత మేము అక్కడి నుంచి విష్ణు కంచి ఆలయమైన శ్రీ వరదరాజ పెరుమాళ్ గుడికి వెళ్ళాం. ఇక్కడే బంగారు బల్లి, వెండి బల్లి ఉంటాయి. ఇక్కడి కోనేరులోనే 40 సంవత్సరాలకు ఒక్కసారి బయటకు తీసే అత్తివరదరాజస్వామి విగ్రహం ఉంది. అత్తివరదరాజస్వామి అని పేరు ఎందుకు వచ్చిందంటే స్వామివారిని అత్తి చెట్టుతో నిర్మించారు, అందుకే అత్తివరదరాజస్వామి అని పేరు వచ్చింది. ఇవన్నీ గుడులు ఒకే రోజులో దర్శించుకోవాలంటే మనం పొద్దున్నే 6 గంటలకల్లా బయలుదేరి ప్రతి ఒక్క గుడికి చేరుకుంటే మనకి అన్ని గుడులు ఒకే రోజులో దర్శనం ఇస్తాయి. ఈ 12 గుడులలో విష్ణుమూర్తి దివ్య దేశాలైన 8 గుడులు మనకి ఈ 12 గుడులలో పూర్తవుతాయి. వరదరాజస్వామిని దర్శించుకున్న తర్వాత మేము అక్కడి నుంచి చిత్రగుప్తుని గుడికి వెళ్ళాం. ఇక్కడ చిత్రగుప్తుడు ఒక చేతిలో కలం, ఇంకో చేతిలో తలబొచ్చ గ్రంథాలు పట్టుకొని కనిపిస్తాడు. ఇక్కడ చిత్రగుప్తుని దర్శించుకుంటే భోగభాగ్యాలు కలుగుతాయి, అలానే అకాల మృత్యు పోతుందని ఆ గుడి స్థలపురాణం చెప్తుంది. చిత్రగుప్తుని ముందు 7 దీపాలు ఉంటాయి. ఆ దీపాలని దర్శించుకుని అక్కడి నుంచి మేము చిత్రగుప్తుని దర్శించుకున్న తర్వాత మనం అక్కడి నుంచి వైకుంఠ పెరుమాళ్ ఆలయానికి చేరుకున్నాం. దీన్నే విన్నగరం విష్ణు నివాసం అని కూడా అంటారు. ఈ గుడిలో విష్ణుమూర్తి 3 విధాలుగా మనకి దర్శనం ఇస్తారు. ఒకటి కిందేమో నించున్న రూపంలో, 2 అంతస్తులో పడుకొని ఉన్న రూపంలో, 3వ అంతస్తులో కూర్చొని ఉన్న రూపంలో దర్శించారు. ఈ గుడిలో బయట నుంచి చూస్తే మనకు మెట్లు కనబడవు, కానీ లోపల నుంచి ఉంటాయి మెట్లు. ఈ 3వ అంతస్తులో కూర్చొని ఉన్న విష్ణుమూర్తిని మనకి వైకుంఠ ఏకాదశి ఒకటే రోజున దర్శనం ఉంటుంది. ఆ రోజు భక్తులు చాలా తండోపతండాలుగా వస్తారు విష్ణుమూర్తిని దర్శించుకు. ఈ గుడిలో స్తంభాలు సింహంలా ఆకారంలోనే ఉంటాయి. అక్కడి నుండి మేము వామనమూర్తి గుడి అయిన ఉలగానంద పెరుమాళ్ గుడికి వెళ్ళాం. ఈ గుడిలో వామనమూర్తి 30 అడుగుల ఎత్తులో ఉంటారు. ఒక కాలు బలిచక్రవర్తి మీద, మరో కాలు ఆకాశంలో ఉంటుంది. ఈ గుడిలోనే 108 దివ్య దేశం విష్ణుమూర్తివి, 4 దివ్య దేశాలు ఈ గుడిలోనే ఉంటాయి. మొదటిదేమో గర్భగుడిలోన విరాటమూర్తి రూపం, మిగతా 3 అక్కడ ఉన్న అర్చక స్వాములను అడిగితే చెప్తారు. ఈ గుడిలో బలిచక్రవర్తి ఒకసారి పాము రూపంలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు, అప్పటి నుంచి అక్కడ వెలిసారని అంటారు. అక్కడ గుడిలోనే పక్కన ఒక చిన్న గూతులో ఆ పాము కూడా ఉంటుంది. అక్కడి నుంచి మేము కచ్చపేశ్వర స్వామి గుడికి వెళ్ళాం. ఇక్కడ విష్ణుమూర్తి కూర్మావతారంలో ఉంటారు. క్షీరసాగర మదనం అప్పుడు కూర్మావతారం ఎత్తిన విష్ణుమూర్తి అది అవతారం అయ్యాక ఇక్కడికి వచ్చి శివునికి శివలింగం ప్రతిష్ఠించి తపస్సు చేశారని స్థల పురాణం చెప్తుంది. ఈ గుడి దర్శించుకున్నాక ఈ గుడికి ఎదురుగానే ఇంకో గుడి గోపురం కనబడుతుంది. అదే
కుమారకొట్టం. ఆ గుడి కుమారస్వామిది. అక్కడికి మేము వెళ్ళలేము లేట్ అయిపోయిందని. దాని తర్వాత మేము పాండవతూత పెరుమాళ్ ఆలయానికి వెళ్ళాం. ఇక్కడ మన శ్రీకృష్ణుడు ఒకటే ఏకశిల విగ్రహంలో కనిపిస్తారు. మనకి ఈ పాండవుల తరపున శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళారని తెలుసుగా. ఆ సభలో శ్రీకృష్ణుడిని అందరూ బంధిస్తామని ప్రయత్నించినప్పుడు శ్రీకృష్ణుడు తన విరాట స్వరూపాన్ని చూపించారుగా. ఆ స్వరూపాన్ని అలానే ఆ సింహాసనంతో సహా ఏకశిల విగ్రహంగా ఇక్కడ నిర్మించారు. ఈ విగ్రహం 25 అడుగులు ఎత్తున ఉంటుంది. ఆ విగ్రహం చూడడానికి మన 2 కళ్ళు చాలనట్టుగా చాలా అందంగా ఉంటుంది. తర్వాత మేము కంచి ఏకాంబరేశ్వర స్వామి గుడిని దర్శనం చేసుకున్నాం. మేము వెళ్ళిన సమయంలో అక్కడ ఉత్సవాలు జరుగుతుండగా అందుకే నేను గుడిలో వీడియో తీయలేకపోయాను. ఏకాంబరేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మేము కంచి కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి మేము అరుణాచలానికి బయలుదేరాం. సాయంత్రం అరుణాచలానికి బయలుదేరగా రాత్రికల్లా అరుణాచలం చేరుకొని అక్కడ మేము రూమ్ తీసుకొని భోజనం చేసుకున్నాం. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మేము ఎప్పుడు మొదలెట్టామో అలానే మేము గిరి ప్రదక్షిణలో ఏమేమి గుళ్ళు చూసామో అన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.